వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ప్రీవియస్ క్లాస్లో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైనటువంటి కొంతమంది గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సైకాలజిస్టు జీన్ పియాజే గురించి తెలుసుకుందాం. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి స్విట్జర్లాండ్ చెందినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఇతను ఏం చేశారంటే జ్ఞాన వికాస సిద్ధాంతం గురించి ప్రయోగం చేశాడు. జ్ఞాన వికాస సిద్ధాంతం దాన్ని మనం ఏమని చెప్తామంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీని ఇతను డెవలప్ చేశాడు. మనకి జీన్ పియాజే గురించి లేనటువంటి ప్రశ్న ఏ ప్రశ్న పత్రం ఉండదు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా సైకాలజీ ఉందంటే అందులో జీన్ పియాజే గురించి కంపల్సరీ ప్రశ్న అడగడం జరుగుతూ ఉంది. అయితే ఇతను ఏం చెప్పాడంటే పిల్లలు ఎలా ఆలోచిస్తారు, అలాగే ఎలా నేర్చుకుంటారు అనే దాని గురించి ఇతను అభ్యాసం చేయడం జరిగింది. అంటే ఈయన ఉద్దేశంలో పిల్లలు అనేవాళ్ళు చిన్న పెద్దలు కాదు, పెద్దవాళ్ళు ఆలోచించినట్లుగా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకుంటారు అని చెప్పడం జరిగింది. పిల్లలు తమ అనుభవం ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటారని చెప్పేసి ఇక్కడ పియాజే యొక్క అభిప్రాయపడ్డాడు. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన భావాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని భావనలు ఉన్నాయి. అతనిలో ముఖ్య భావనలు ఏంటంటే స్కీమా అంటే ప్రపంచం గురించి పిల్లల మనసులో ఏర్పడే జ్ఞానం స్కీమా అంటారు. అంటే ప్రపంచం ఎలా ఉంది ఏంటి అనేటువంటి భావం పిల్లల్లో ఏర్పడేదాన్నే స్కీమా అంటారు. కొన్ని ఎగ్జామ్స్ కొన్నిసార్లు టెట్ ఎగ్జామ్లో అంతకుముందు అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్స్లో. స్కీమా అంటే ఏంటంటే ప్రపంచం గురించి పిల్లల మనసులో ఏర్పడేటటువంటి జ్ఞానమే స్కీమా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఇక్కడ స్కీమా అంటే ప్రపంచంలో ఉన్నట్టు ఏ వస్తువైనా, సపోజ్ కుక్క ఉంది, ఎగ్జాంపుల్ కుక్క అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాడు అనుకోండి, దాని గురించి ఒక అర్థం తెలుసుకున్నాడు అనుకోండి, దాని స్కీమా అంటాం. అలాగే రెండవది ఎసిమ్యులేషన్ అంటే ఏంటంటే ముందు నేర్చుకున్న జ్ఞానంతో ఇప్పుడు నేర్చుకున్న జ్ఞానాన్ని మూడేసుకుంటాడు, కలుపుకోవటం. ఎసిమ్యులేషన్ అంటే ఏంటంటే ముందు నేర్చుకున్న భావం ఇప్పుడు నేర్చుకున్నది జ్ఞానం రెండు కలిపి ఏం చేస్తారు, క్లారిటీ ఉండదు అందులో. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఎసిమ్యులేషన్ చూసానుకోండి, కుక్క పిల్లి రెండు ఒకటే అనుకుంటాడు. అంటే ఈ ఎసిమ్యులేషన్ దశలో అతని భావనలో రెండు జంతువులు గట్ట రెండు ఒకటి అనుకుంటాడు, కుక్క పిల్లి, అందులో తేడా ఏమీ తెలియదు. అదే మూడోది మనం చూస్తే అకామిడేషన్ అంటే ఏంటంటే ముందు ఇంత క్రితం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సరి చేసుకుంటాడు. అకామిడేషన్ అంటే అర్థం చేసుకుంటాడు. అంటే ఓహో, అంతకుముందు నేను ఇలా నేర్చుకున్నాను, ఇప్పుడు ఇలా ఉంది. దానికి ఏం చేస్తాడంటే డిఫరెన్స్ తెలుసుకుంటాడు ఇందులో. అంటే కుక్క వేరు పిల్లి వేరు అనేటువంటిది అకామిడేషన్లో తెలుసుకుంటాడు. అంటే కుక్క జంతువే పిల్లి జంతువే, కానీ ఈ రెండు వేరు అనేదాన్ని నేర్చుకుంటాడు. కానీ తర్వాత ఈక్విలిబ్రేషన్, నాలుగో భావన ఏంటంటే ఈక్విలిబ్రేషన్ అంటే రెండు సమానమైన జంతువులే కానీ రెండు వేరువేరైనటువంటి ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ కన్ఫ్యూజ్ అనేటువంటిది ఇంకా ఈ దశలో ఉండదు. చాలాసార్లు మనకి స్కీమా అంటే ఏమిటి అని అడిగాడు. స్కీమా అంటే ఏంటంటే ప్రపంచం గురించి పిల్లల మనసులో ఉన్నటువంటి జ్ఞాన నిర్మాణాన్ని స్కీమా అంటారు. అలాగే ఎసిమ్యులేషన్ అంటే ఏంటంటే పిల్లి కుక్క రెండు కూడా ఒకటే అనుకుంటాడు. అంటే రెండు వస్తువుల మధ్య తేడా తెలియకుండా ఒకటేగా భావించడం జరుగుతుంది. అకామిడేషన్లో ఏం చేస్తాడు,
పిల్లి వేరు కుక్క వేరు అనుకుంటాడు. కానీ ఇక్కడ ఈక్విలిబ్రేషన్ వచ్చేసరికి రెండు జంతువులే అని తెలుసుకుంటాడు. ఇక్కడ మనం పియాజే ఆయన అబ్జర్వ్ చేసినటువంటి భావాన్ని బట్టి కొన్ని వికాస దశల కింద వివరించడం జరిగింది. ఇందులో మొదటి దశ ఏంటంటే సెన్సరీ మోటార్ స్టేజ్, అంటే చలన దశ. అంటే చలన దశ అంటే పిల్లవాడు చలించడం ద్వారా నేర్చుకుంటాడు. ఇది వయసు 0 to 2 years వరకు ఉంటుంది. 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది ఈ వయసు. ఈ స్టేజ్లో పిల్లవాడు వస్తు స్థిరత్వం గురించి నేర్చుకుంటాడు. అంటే ఆబ్జెక్ట్ పెర్మనెన్స్ గురించి ఈ స్టేజ్లో నేర్చుకుంటాడు. మొన్న పోయిన టెట్ ఎగ్జామ్లో ఆబ్జెక్ట్ పెర్మనెన్స్ ఏ దశలో నేర్చుకుంటాడు అని అడగటం జరిగింది. ఇది సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ చలనం అని ఉంటాం. మోటార్ స్టేజ్ అంటే చలనం, అంటే కాళ్ళు కీళ్ళు అన్నీ కూడా చలించడం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది 0 నుంచి 2 years వరకు ఉంటుంది. అలాగే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ కార్యాచరణ దశ తెలుగులో అంటాం. ఇది 2 years నుండి 7 years వరకు ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఇక్కడ పూర్వ కార్యాచరణ దశ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్టేజ్లో బాగా మాట్లాడటం, భాషా వికాసం బాగా జరుగుతుంది. భాషా వికాసం ఇక్కడ ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో బాగా మాట్లాడటం నేర్చుకుంటాడు. అలాగే సింబాలిక్ థింకింగ్, అంటే ప్రతీకాత్మక ఆలోచన ఉంటుంది. సింబాలికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా స్వకేంద్రితత్వం, అంటే ఈగో సెంట్రలిజం ఎక్కువగా ఉంటుంది. అంటే నేను కాబట్టి చేస్తున్నాను, నేనే చేస్తున్నాను. ఈగో సెంట్రలిజం అనేది ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. పూర్వ అంటే ముందు, కార్యాచరణ దశ అంటే కార్యాచరణ ఏదైనా పని చేయాలంటే దాని ముందు స్టేజ్ అనమాట. అది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. ఇందులో భాషా వికాసం ఎక్కడ జరుగుతుంది. కొన్నిసార్లు మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇక్కడ అడిగాడు ఏంటంటే భాషా వికాసం ఏ దశలో జరుగుతుంది అని అడిగాడు. అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే పూర్వ కార్యాచరణ దశలో జరుగుతూ ఉంది. అలాగే ఈగో సెంట్రలిజం ఏ స్టేజ్లో జరుగుతుందని కూడా అడిగితే ఇది కూడా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని మనం చెప్పవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే సింబాలిక్ థింకింగ్ ఎక్కడ ఉంటుంది, ఇది కూడా అడిగాడు చాలాసార్లు. ఈ 3 కూడా ఇక్కడ ప్రీ ఆపరేషన్ స్టేజ్ మీద అడగడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే సెన్సరీ మోటార్ స్టేజ్, సంచలన దశ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని అడిగాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి 4 స్టేజ్లు. అలాగే 3వది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అంటే సాకార కార్యాచరణ దశ. అంటే ఏదన్నా పని అవుతుంది అని నిర్ధారించుకుంటాడు, ఖచ్చితంగా అవుతుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుంది కదండి. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటే సాకార కార్యాచరణ దశ కంపల్సరీ 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో వీడి పిల్లవాడు ఏం చేస్తాడంటే కాంక్రీట్ దశలో తార్కికంగా ఆలోచిస్తాడు, లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏ విషయానైనా కూడా. అలాగే కన్జర్వేషన్ భావన అభివృద్ధి చెందుతుంది. అలాగే వర్గీకరణ చేయగలుగుతాడు, క్లాసిఫికేషన్ చేయగలుగుతాడు. ఓహో ఇది అది దీనికి సంబంధించింది, అది దానికి సంబంధించింది అనేది కూడా కాంక్రీట్ అంటే ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు అనమాట. ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వయసు వరకు జరుగుతుంది. అలాగే తర్వాత 4 చూసినట్లయితే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అమూర్త కార్యాచరణ దశ. అమూర్త అంటే కంటికి కనిపించినవి, అమూర్త అంటే కంటికి కనిపించడం, అంటే ఊహించుకుంటాడనమాట. ఏదైనా ఒక విషయం గురించి చెప్పగానే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఒక వస్తువు గురించి చెప్పగానే మనసులో ఊహించుకోవటం అలా చేస్తుంటాం. దాన్ని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. ఇది 11 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. 11+ సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు పైబడి ఈ దశ ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే ఈ దశలో ఏం చేస్తాడంటే అమూర్త కార్యాచరణ దశలో ఏం చేస్తాడంటే అమూర్తంగా ఆలోచిస్తాడు, సమస్య పరిష్కార నైపుణ్యాలు తెలుసుకుంటాడు.
అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా దాన్ని ఎలా పరిష్కరించాలనే దాన్ని తెలుసుకుంటాడు. అలాగే శాస్త్రీయంగా తర్కం చేస్తాడు. మీకేం తెలుసు, నాకు తెలిసి ఈ బుక్లో ఎలా ఉంటుంది, అయితే అది ఇలాగే జరుగుతుంది అని ఖచ్చితంగా ఫార్ములా ఆపరేషన్ స్టేజ్లో చెప్తూ ఉంటాడు, జరుగుతుంది అనమాట. అంటే అమూర్త కార్యాచరణ దశ. మనం మరొకసారి చూద్దాం. జీన్ పియాజే చూస్తే ఎన్ని దశలు అంటే 4 దశల కింద వివరించడం జరిగింది. ఫస్ట్ దశ సంచలన చలన దశ 0 నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే పూర్వ కార్యాచరణ దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ సాకార కార్యాచరణ దశ అంటారు, 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే అమూర్త కార్యాచరణ దశ గురించి 11+ సంవత్సరాల నుంచి ఉంటుంది. మనకి ఎక్కువ సార్లు దీని గురించి ఫస్ట్ స్టేజ్ అడిగాడు, అలాగే సెకండ్ స్టేజ్ గురించి అడుగుతున్నాడు, అలాగే అమూర్త కార్యాచరణ దశ గురించి కూడా దీని గురించి అడిగాడు. కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ గురించి అడగలేదు, కానీ సాధారణంగా ఇది అడిగాడు. అయితే ఈసారి కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ గురించి అడగవచ్చు. అది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక విషయం ఏంటంటే, ఇక పియాజే గురించి ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే, ఇతను చెప్పింది చైల్డ్ సెంట్రల్ లెర్నింగ్. చైల్డ్ సెంట్రల్ లెర్నింగ్ అంటే విద్యార్థి పిల్లవాడి కేంద్రీకృతంగా నేర్చుకుంటాడు. చైల్డ్ సెంట్రలైజ్డ్. చైల్డ్ సెంట్రలైజ్డ్ లెర్నింగ్, చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. చైల్డ్ సెంటర్డ్. ఇది చైల్డ్ సెంటర్ అంటే పిల్లవాడి కేంద్రీకృతంగా జరుగుతుంది. చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. రెండవది ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్. లెర్నింగ్ బై డూయింగ్ అంటే అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. లెర్నింగ్ చేయటం ద్వారా నేర్చుకుంటాడు. లెర్నింగ్ బై డూయింగ్. అలాగే యాక్టివ్ లెర్నర్. ఈ దశలో ఎలా ఉంటాడంటే యాక్టివ్ లెర్నర్గా ఉంటాడు. యాక్టివ్ లెర్నర్. అలాగే డిస్కవరీ లెర్నింగ్. డిస్కవరీ లెర్నర్. పరిశోధించడం ద్వారా, కనుగొనడం ద్వారా ఇక్కడ ఈ స్టేజ్లో నేర్చుకుంటాడు. అర్థమైంది కదండి. శిశు కేంద్రీకృతంగా అభ్యాసం జరుగుతుంది. అలాగే లెర్నింగ్ బై డూయింగ్ చేయటం ద్వారా లెర్నింగ్ అభ్యాసం పొందుతాడు. అలాగే యాక్టివ్ లెర్నర్ అంటే ఉత్సాహంగా పాల్గొంటాడు. అలాగే పరిశోధన ద్వారా నేర్చుకుంటాడు, లెర్నింగ్ అభ్యసిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జీన్ పియాజే గురించి కొన్ని విషయాలు. మనకి చాలాసార్లు ఎగ్జామినేషన్లో చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అనేది ఎవరు ప్రతిపాదించారు అని అడిగాడు. అంటే జీన్ పియాజే అని చెప్పుకోవడం. అలాగే లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేస్తూ నేర్చుకోవడం, అభ్యాసం ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు. ఎవరంటే జీన్ పియాజే ప్రతిపాదన జరుగుతుంది. ఇంకా యాక్టివ్ లెర్నర్ అనేది అడగలేదు, కానీ డిస్కవరీ లెర్నింగ్ పరిశోధన ద్వారా అభ్యాసం ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు. అంటే జీన్ పియాజే. అందువల్ల మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సాధారణ వికాస దశలో అడిగేది ఏంటంటే సంచలన చలన దశ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుంది అంటాడు. అంటే 0 నుంచి 2 సంవత్సరాలు. అలాగే పూర్వ కార్యాచరణ దశ అంటే కార్యాచరణ జరగటం ముందు బాగా గుర్తుపెట్టుకోండి. సంచలన దశ, చలన దశ తర్వాత పూర్వ కార్యాచరణ దశ వస్తుంది. అది 2 నుంచి 7 సంవత్సరాలు. మూడవదిగా సాకార కార్యాచరణ దశ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అది 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నుంచి ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటే అమూర్త కార్యాచరణ అంటే కంటికి కనిపించినటువంటి వాటిని కూడా ఊహించుకొని ఆ కార్యం చేయగలుగుతాడు కాబట్టి దాన్ని అమూర్త కార్యాచరణ దశ అంటారు. ఓకే.